ప్రెజెంట్లీ మేము ఒక ఫామ్ హౌస్లో ఉన్నాము. పోతా ఆటో కింద దింపరా దింపరా. ఈ ప్రాపర్టీ మొత్తం నేను అడిగిన దాని ప్రకారం అయితే వాళ్ళు 600 గజాలని చెప్పారు. అండ్ ప్రజెంట్ నేను ఉన్న ఏరియాలో గజానికి 35,000 ఉంది. సో గైస్ ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి మటన్ వండబోతున్నాము. ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. కర్త కర్మ మనమే కాబట్టి వెళ్దాం లోపలికి. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా టెండర్ అంటారు అని మంచిగా ఉడికింది. ఇది బర్త్డే స్టేజ్ ఏర్పాటు చేసి తెచ్చినవి, పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. అది మటన్ కంటే లుక్ వైజ్ చికెన్ బాగా అనిపిస్తుంది. ఒక్కసారి యూట్యూబ్ వీడియో చూస్తే అనుకో దీని అమ్మాయి ఇలాంటి 100 రెసిపీలు రెడీ చేస్తారు. ఇది మంచి స్మెల్ వస్తుంది. హలో గైస్, సో వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ప్రజెంట్లీ మేము ఒక ఫామ్ హౌస్లో ఉన్నాము. విషయం ఏంటంటే ఇవాళ మా ఆవిడ బర్త్డే అనమాట. నువ్వు పోయి పర్లేదు, ఇబ్బంది లేదు. ఓకే, ఇవాళ మా ఆవిడ బర్త్డే. సో మేము ఇలా ఫామ్ హౌస్కి వచ్చి నార్మల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇగో ఉల్లిగడ్డలు కొడుతున్నాడు, వాడు టీ తాగుతున్నాడు. ఇప్పటిదాకా ఈ పనులు నేను చేయలేదు, వీళ్ళే చేసారు. నేను ఇవన్నీ సరఫరా చేశాను, తీసుకొచ్చాను వీటిని. అదో మావాడు చూడండి. డై హాయ్ చెప్పు. హాయ్ ఏమా హాయ్ హాయ్. ఆశ్చర్యపోతుండే ఎవరికి హాయ్ చెప్తుండే, అసలు ఏముంది ముందా నీకు. డాడీ కెమెరా తెలుసు కదా డాడీ, నువ్వు కెమెరా ముందు ఉంటావు మంచిగా. సో ఇది సెటప్. ఇదిగో వాటర్ తెచ్చుకున్నాము, బియ్యము. ఇగో మా ఆవిడ, ఈమెదే బర్త్డే ఇవాళ. కనబడిపోండి కెమెరాలో. హాయ్ చెప్పు. సో అండ్ ఇగో ఈ వస్తువులు అన్నీ కావాల్సినవి అన్నీ. నైట్ లైటింగ్ పెట్టి కొద్దిసేపు డ్యాన్స్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే మేము. అంతే పడు. అండ్ వీళ్ళు వెనక 3 రూమ్స్ ఇచ్చారు. బాగా ఎక్స్పెన్సివ్ ఫామ్ హౌస్ కాదు, ఇది నార్మల్ ఫామ్ హౌస్. డాడీ హాయ్ చెప్పు. ఇప్పుడేం చెప్పరా. ఆశ్చర్యపోతాను అసలు ఏం చేద్దాం అనుకుంటాను. చలో రైట్. పోతా ఆటో కింద దింపరా. పాప వాడు కిందకి వెళ్ళిపోతుండే. కాదు పాప చూడు ఎంత మంచి వస్తుంది. సో మొత్తంగా ఇదిగో ఈ ఫామ్ హౌస్లో ఉన్నాము. దీని పేరు డీటెయిల్స్ నేను ఇప్పుడే మెన్షన్ చేయలేను, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి యాక్చువల్గా. బై ద వే ఇదే మన కార్, మీకు గుర్తుంటుంటే చాలా రోజుల కింద మనం కొన్నాం దీన్ని. సో ఈ ప్రాపర్టీ మొత్తం నేను అడిగిన దాని ప్రకారం అయితే వాళ్ళు 600 గజాలని చెప్పారు. అండ్ ప్రజెంట్ నేను ఉన్న ఏరియాలో గజానికి 35,000 ఉంది. అంటే ఎంత కాదనుకున్నా ఇది 1,20,00,000 ప్రాపర్టీ దాకా కావచ్చు. యా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూలు. చలికాలంలో స్విమ్మింగ్ పూల్ పెద్దగా పనికిరాదు, ఇప్పుడు ఏం చేస్తాం, కానీ బాగుంది. నాకు ఈ ఫామ్ హౌస్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, ఇలా అవుట్స్కట్లో ల్యాండ్ కొనుక్కొని ఇలా చిన్న ఇల్లు కట్టుకున్న బెస్ట్ యాక్చువల్గా. పెద్ద పెద్ద బంగ్లాలు కట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయాలని అనిపించింది, బెస్ట్ యాక్చువల్గా. ఇలా కార్ని ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ ఇల్లు ఇట్లాగా, అండ్ ప్లే గ్రౌండ్, ఇంత ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది చూడండి. నిజంగా ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది, నాకైతే నచ్చింది బాగా. అండ్ స్విమ్మింగ్ పూలు, దాని పక్కనే మోటరు. వా, ఇంకా పెద్ద ఫామ్ హౌస్కి పోవాల్సింది. మటన్ మనమే వండుతున్నామా గైస్, మటన్ కూడా వండుతున్నాం మనము. వస్తున్నా. బాగుంది నాకైతే ఈ ఫామ్ హౌస్. చిన్నది, ఇది ఎక్కువ బడ్జెట్ ఫామ్ హౌస్ కాదు, చాలా చిన్నది, చాలా తక్కువ బడ్జెట్. పెద్దవి కూడా బుక్ చేయొచ్చు, నాకేం అవసరము ఇందులో అయిపోతున్నప్పుడు కాబట్టి బెటర్. బయట ఇది స్టోర్ రూమ్ అనుకుంటా. సో ఇది కథ, నాకైతే భలే నచ్చింది. నేను వెరీ సూన్ ఇలాగే ల్యాండ్ తీసుకొని చిన్న ఇల్లు కట్టుకోబోతున్నాను. పెద్దది తర్వాత ఎక్స్పాండ్ చేద్దాం, కానీ ఇప్పటికైతే ఇది మన గోల్. యాక్చువల్గా గోల్ ఏం కాదు, అయిపోద్ది ఫాస్ట్నే. చూడండి. సో గైస్ ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి మటన్ వండబోతున్నాము. ఐ థింక్ వాళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. కర్త కర్మ మనమే కాబట్టి వెళ్దాం లోపలికి. స్టార్ట్ చేసిరా? అరే
ఓ బై ద వే ఇదిగో ఇక్కడ మనకు చికెన్ ఉంది, నేనే తీసుకొచ్చాను కానీ నేను వండట్లేదు. ఇగో మన సురేష్ ఉన్నాడు, సురేష్ మా తమ్ముడే. బై ద వే మా సురేష్ కోసం అమ్మాయిని చూస్తున్నాము. చెప్పుకోండి. మంచి అమ్మాయిని చూస్తున్నాము, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. నేను చెప్పను ఇక, నేను చెప్పు చెప్దాం అనుకుంటున్నా. అమ్మాయిలు ఏమైనా ఉంటే అట్లా వద్దులే అన్న. సీరియస్ ఇష్యూ ఇది, అమ్మాయిలు దొరుకుతలేరు బయట చాలామందికి, నీకే కాదు బయట చాలామందికి. చలో జస్ట్ కిడింగ్ గైస్, చలో రాజ్ లోపలికి వస్తే. ఓకే రైట్, ఇబ్బంది లేదమ్మా, పర్లేదు మీరు ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. మా వినోద్ గాడు, వీడు మా ఫ్రెండ్ బంధువు అన్నీ వాడే. పండు దిమ్మి వండుతుర్రా వాళ్ళు, ఏదైనా అంటారు కావచ్చు. సో ఏం వండుతున్నాం పండు ముందు? డాయ్ ఏమైందిరా? ఏం కావాలి? తీసి వద్దు, ఇగో మటన్ వండుతున్నాం. వావ్, ఓకే కింద పడతారు. ఇక్కడ బగారన్నం అవుతుంది, అది మటను, అండ్ అక్కడ మటన్ చాలు. అరే వినోద్గా వాటర్ అయిపోయినాయి కదరా, నువ్వు మస్తు మిగిలితాయి. సో ఈ ఫామ్ హౌస్లో మనకు పెద్ద ఇలా హాల్ వచ్చింది, అండ్ లోపల 2 బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. బెడ్రూమ్లో హాల్ ఏం చూపిస్తాంలేండి. మొత్తంగా అయితే ఇది ప్రొసీజర్. డాడీ నువ్వు కింద దిగుతావా? పట్టుకో, మమ్మీ వచ్చింది పట్టుకో. చూసినా ఈ డాడీ అంటే ప్రాణం వీనికి. డాడీ కోసం ఫామ్ హౌస్ బుక్ చేసుకుంటే మనకు ఒక JBL స్పీకర్ కూడా వచ్చింది. అది భలే ఉంది, ఇది హెవీ ఉంది స్పీకర్ అండి. మనకు ఈ ఫామ్ హౌస్తో పాటు JBL స్పీకర్ వస్తుంది, మ్యూజిక్తో పాటు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లోపలికి వస్తే ఒక బెడ్రూమ్ అవి ఉన్నాయి. బెడ్రూమ్ ఏం చూసారండి, బెడ్రూమ్స్ నార్మల్గానే ఉంటాయి ఎప్పట్లానే. 2 బెడ్రూమ్స్ ఇచ్చారు, అండ్ ఒక ఫ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇందులో వాళ్ళు ఎవరో తిన్న కేకులు ఉన్నాయి. కేక్ అంటే గుర్తొచ్చింది, మేము కూడా కేక్ తేవాలి, తర్వాత పోయి తీసుకొస్తాం. చలో మీ పాప బయట వచ్చారండి, మంచిగా బయట వచ్చి ఆడుకుంటుంది. మావాడు వచ్చి లోపలికి వస్తున్నాడు, బయట గడ్డిలో ఆడుకోవాలి. సో ఇది స్పెషల్. జనరల్గా వ్లాగ్ అంటే ఏం చేస్తుంటారు యాక్చువల్గా? మనం జస్ట్ చూపించే ప్రయత్నం మీద నేను చేస్తున్నాను. ఓకే రెడీ? టొకడా కదరా? ఓకే రైట్. సో గైస్ మటన్ వేసినా కదా ఓ గైస్, విషయం ఏంటంటే ఇప్పుడైతే నేను ఆ మూత దీన్ని కానీ కాదు, ఏంది మీరు చేసేది. ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా టెండర్ అంటారు దాన్ని, మంచిగా ఉడికింది. ఓ బై ద వే దీన్ని నేను వండట్లేదు, వీళ్ళే వండుతారు. అండ్ నాకు నిజంగానే వంటలు వచ్చు, వీళ్ళకి ఎవరు చెప్పలేదు. నేను నాకు వచ్చి 3 ఇయర్స్ ఒక్కనే బతికిన. అరే షాప్ వాళ్ళు సోంపులేక అమ్మీరు, దాన్ని ఏం చేయమంటారు? జీలకర్రకి సోంపుకి ఎవడు తేడా చెప్పడు తినకముందు, అవునా కదా? తినకముందు అబద్ధం అది. తినకముందు అట్లా ఉండదురా భయ్, మిక్స్ చేసినావు అనుకో ఏరుతావా అన్ని, ఏరలేదు. సో విషయం ఏంటంటే మా ఆవిడ కంటే మంచి పడతా నేను, ఆ విషయం నీకు కూడా తెలుసు, ఒప్పుకోవు నువ్వు. బై ద వే ఇది బయట కొన్నాం, ఇవాళ బయట కొనకండి దీన్ని. ఎందుకని నేనేం చెప్పిండ్రా? మరి అదే చెప్పినా కదా. ఇక్కడ టొకడా అయిపోండు. ఇక్కడ గైస్ బాగా రైస్ పెట్టారు మా వాళ్ళు. బిర్యానీ స్మెల్ వస్తుంది.
సో ఇది బెస్ట్ యాక్చువల్గా, ఇట్లా వండుకుంటే తక్కువ డబ్బుల్లో ఎక్కువ క్వాంటిటీ వస్తుందన్నమాట. ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు, దాన్ని నేను ప్రిఫర్ చేయలేదు మోస్ట్లీ. ఈ గ్యాస్ మేమే ఎత్తుకొచ్చిన ఇంటి నుంచి, ఈ కత్తి కూడా మాదే. సో ఇంకా వినదు, దీని తర్వాత చికెన్ వండుతున్నాం మనం. చికెన్ బయట ఉంది కదా ఇప్పుడు దాకా. వెజ్ నువ్వు ఆర్డర్ చేయాలి పండు. ఓ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మా ఆవిడ బర్త్డే అయినప్పటికీ తను తినలేదు. నెక్స్ట్ ఇయర్ తినొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎందుకు తినొచ్చు? నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కార్తీక మాసం అయిపోద్ది 21కి. ఓ నీ బర్త్డేకి 21కి అయిపోద్దా? రైట్ రైట్. అంటే ముందుగానే వస్తుంది. ఎత్తో ఆదు, నీకు నిజంగా వచ్చారా? బాగా తిప్పెత్తున్నాడు. నిజంగా వచ్చా నీకు? సరే ఏదైనా కానీ ముక్కలకేం కాకూడదు, అది కథ. మళ్ళీ 800 మీటర్. ఇప్పుడు ఫ్రై చేస్తున్నామా ఓన్లీ కర్రీలాగా చేస్తున్నామా? ఇది కర్రీ, చికెన్ ఫ్రై. ఓకేనా? పర్లేదు. చేపలే తెద్దాం అనుకున్నాం కానీ చేపలు వండడం అంత ఈజీ కాదు. వండుతాడా చేపలు? మరి చెప్పాల్సింది ముందే కదా. సో అది గైస్, వంట నేను చేయట్లేదు, బట్ నాకు నిజంగానే వచ్చు. మేబీ నేను ఫ్యూచర్ వ్లాగ్స్ అన్నీ వంటల మీద చేయబోతున్నాను. తెలిసి నేర్చుకొని కాదు. ఓకే నేను పోస్తాను. అన్ని పోయకు, అంత పోయకు. ఎంత? నేను స్టాప్ అన్నప్పుడు స్టాప్ చేసి. ఇంకో స్పూన్ వేసి. చాలు. బట్ ఇది మంచి స్మెల్ వస్తుంది. సో గైస్, వీడే మావాడు, వీడి పేరు ఈశాన్. మీరు చాలాసార్లు చూశారు ఆల్రెడీ. వీని బర్త్డే వీడియో కూడా మన వీడి ఛానల్లో ఉంది. చూడండి ఎంత పెద్దోడు అయిపోయింది వీడు. ఐ థింక్ నెక్స్ట్ 2 ఇయర్స్లో స్కూల్కి కూడా వెళ్తాడు. వీడు ఎలాంటి వాడు, వీని బిహేవియర్ ఏందనేది నేను ఇప్పుడే చెప్పలేను, బట్ కాస్త డిఫరెంట్ మావాడు. తలకాయ తింటాడు గట్టిగా. హాయ్ డాడీ, హాయ్. ఏ సో అది కథ. సో మొత్తంగా ఇక్కడ కనిపిస్తున్న వస్తువులు చూడండి, ఇవి బర్త్డే స్టేజ్ ఏర్పాటు చేయడం తెచ్చినవి, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఇదిగో మావాడు హెల్ప్ చేస్తున్నాడు బెలూన్స్తో పాటు. అరే చరణ్, మనం బాగా బ్లూ తేవాల్సింది. బ్లూ అండ్ వైట్ అంటే ఆమె క్రీమ్ ఇచ్చింది, ఇది వైట్ కింద వస్తుందా? అది చలో లోపలికి వెళ్దాం ఇట్లా మామూలుగా. ఈషో డాడీ, ఈషో డాడీ అమ్మా బయట అక్కతో ఆడుకుందా. దా ఇడా బెలూన్. ఇక అక్క దగ్గర ఆడుకుందా. ఇక వాడే దేనికి రాడు అసలు, మావాడు చిన్నప్పుడు ఆడుకునే ప్లేస్లో లేవు సార్ మనకు. అవును అట్లే అయిపోయినండి, వాడు నిన్ను వదిలి రాడు. దిగుతాడు కదా, దిగుతాడు. డా బెలూన్స్ ఇక అక్కతో ఆడుకోపో, అక్క తీసుకొస్తుంది. వాడు ఏరుకుంటాడు అండి. వాని కాళ్ళకు గుచ్చుకుంటుంది అది, కానీ నడవాలంటే తప్పదు. సో గైస్, ఇక చికెన్ వండడం అయిపోయింది ఆల్మోస్ట్. కష్టం 50% అయిపోయింది, ఇంకా 50% ఉంది. దగ్గరికి వెళ్ళి చూడు భలే టెంప్టింగ్గా ఉంది కదా చికెన్. ఐ థింక్ మటన్ కంటే లుక్ వైజ్ చికెన్ బాగా అనిపిస్తుంది.
ఓకే వెల్సి చెప్పు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రీసెర్చ్ చేసి నాకు నిజంగా నువ్వు వంట రాదు అనుకుంటున్నావా? అందుకనే రెసిపీ కావాలంటే నేను వండుడు మొదలు పెడితే ఒక్క ముక్క దొరకదు. అదేనా? ఈసారి న్యూ ఇయర్కి నువ్వు వండుతున్నాం నేను తింటున్నాను. న్యూ ఇయర్ కాదు, యాక్చువల్లీ మనం వంటల సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. చాలా విషయం ఏంటంటే నేనే నేర్చుకుంటాను కాదు, నాకు వచ్చు, ఇంట్లో నేనే వండుతాను. ఎస్, కొన్నిసార్లు కెమెరా ముందు అండ్ తోపు వండుతాను. ఒక్కసారి యూట్యూబ్ వీడియో చూసినా అనుకో, దీని అమ్మ ఇలాంటి 100 రెసిపీలు రెడీ చేస్తా. అవునా కదా? మరి నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? నువ్వు కనిపెట్టినావే ఇంకో బయసి నేనే కనిపెట్టినా. ఆదివాసులాగా అరే చికెన్ ఏం చేయాలి, పచ్చి తినాలా, లేదు వండుకోవాలి తర్వాత తెలిసింది. అట్లేం కదా. ఇప్పుడు ఇందాక చికెన్ చూసాం కదా, ఇప్పుడు మటన్ చూద్దాం. ఒక నిమిషం. తిరుమల అదేదమ్మా క్లాత్, ఇది మనదే కదా? మనది కాదు, నేను తీస్తాను. వాళ్ళు తీసుకొచ్చిన. సో గైస్ మీరు దగ్గరికి వెళ్ళి చూడొచ్చు మటన్ని. పండు ఇది చాలా రెడ్గా అయిపోయిందమ్మా. అది ప్యాకెట్ కారం అట్లానే ఉంటుంది, మన ఇంట్లో కారం కాదు కదా. అబ్బా, కారం ఎక్కువైతే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా నేను. దీన్ని టేస్ట్ చేసింది వినోద్ కాడా? సర్లే వానికే కుక్కుదాం. మటన్ వినోద్కి. సో గైస్ మటన్, చికెన్ అండ్ ఇక్కడ వచ్చేయండి. సైడ్ జరగమ్మా, నువ్వు కెమెరా బ్లాక్ చేస్తున్నావు మమ్మల్ని. ఇక్కడికి వచ్చినట్టయితే ఇటు 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 ఇక్కడికి వచ్చినట్టయితే బగారా అన్నం. యాక్చువల్లీ బిర్యానీ అనుకున్నాము. అయినో ఇలా చెప్తే మీలో కొంతమంది ఇష్టపడరు. నాకు పర్సనల్లీ బిర్యానీస్ అంటే అంత ఇష్టం ఉండలేదు, తింటా నేను. కానీ బగారన్నం, మటన్ కర్రీ, మీరు సోర్వా అంటారా లేక సూప్ అంటారా? మేము సోర్వా అంటాం. మటన్ సోర్వాతోటి బగారన్నం వేసుకుంటే టేస్ట్ వేరు. అందుకే స్పెషల్గా ఈ బగారన్నంని మా అత్తగారు చేశారు. ఈ రెండింటిని మా ఆవిడ వండుతుంది, అందరికీ అసిస్టెంట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ రెసిపీలు మా ఆవిడే ఆల్మోస్ట్. చూద్దాం ఎలా వస్తుంది అనేది, బట్ బాగానే చేసేస్తాను. బై ద వే నాకు కూడా వంటలు వచ్చు. నేను వెరీ సూన్ మనం చేద్దాం, ఫ్యూచర్లో వంటల వ్లాగ్ కూడా చేద్దాం. లైక్ సరదాగా, ఫోకస్గా కంప్లీట్గా వంటల గురించి కాదు, సరదాగా చేద్దాం వీలైతే. ఓకే, ఇప్పటికైతే బయటికి వెళ్దాం. నువ్వు ఎట్నే పడతాడు ఇద్దా. సో గైస్ ప్రజెంట్లీ మా ఆవిడ తన బర్త్డే డ్రెస్ వేసుకుంది, నేను ఆమెను ఫోటోలు తీయాలి. అండ్ అదే మన డ్యూటీ. దా చెప్పమ్మా, రెడీయా? సో ఓవరాల్గా డెకరేషన్ అవుతుంది. అండ్ మా ఆవిడ ఇగో ఇక్కడ ఉంది. ఎలా అనిపిస్తుంది పండు నీ బర్త్డే సందర్భంగా ఇంతగానం చేయడం అట్లా? ఓకే, నువ్వు ఆ హీల్స్ తీసేయారు అది పండు. ప్రతిసారి నువ్వు నిలబడేసరికి నేను హైట్ మ్యాచ్ అవుతున్నా లేదా భయం ఒకటి. నాకు భయం ఏమి నాకనే పొట్టినే ఉంటుంది ఈ హీల్స్ వేసుకోవడం వల్ల. సేమ్ హైట్ కాదు, నీకనే ఎక్కువ ఉంటుంది కొద్దిగా. నేను మజాక్ చేయ ఎంత అని అదే సంగతి, ఇంత అయినా ఎక్కువనే. ఓకే రైట్. సో ఫైనల్గా ఎన్ని పడే? 29. ఇదే జనం 29 వస్తుందిగా. 29 కదా ఇది? ఓకే, ఓ ఇది కదా నీకు. సారీ అమ్మ, సారీ. రైట్, గాట్ ఇట్. ఓకే, అండ్ దిస్ ఇది. పండు ఈ టైం కల్లా మనం ఎక్కడ ఉంటాం పండు? ఐ థింక్ నేను స్వర్గంలో ఉంటాను, నరకంలో ఉంటావు నువ్వు, అది కదా. సో ఎక్కడ వచ్చినాం మనం? ఒక నిమిషం. డే హ్యాపీ ఎవడు పెట్టిండ్రా ఇది? అశోక్ ఏందా ఎక్స్పర్ట్స్కి ఇవ్వాలి ఇది. ఓకే హ్యాపీ. ఓకే, ఓ హెచ్ ఎందుకు వెరైటీగా ఉంది? విడగొట్టరు దాన్ని? విడి రావడం ఏంటి? అసలే లైఫ్లో హ్యాపీకి వేరే పోతుంది, బర్త్డే వేరే పోతుంది, బి వేరే పోతుంది. ఒక నిమిషం ఆగు. హెచ్ ఇప్పటికో. ఏ చరణ్ నాకు కరెక్ట్ అలైన్మెంట్ చెప్పు. ఇక ఈడ హెచ్ పెడుతున్నాను, ఈడ హ్యాపీ వస్తుంది కదరా. ఓకే, సెంటర్లో పెడదాం. సో గైస్ ఫైనల్గా కష్టపడి నేను ఇదిగో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి, కేక్ కోయడానికి నేను కాదు అందరం కలిసి చేసాము.
దూరంకి వెళ్ళి చూస్తుంటే అదేంటి ఇలా ఉందనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి బాగానే అనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్లో ఇది, బాగా స్టైల్గా మొత్తం పెట్టచ్చు. బట్ వాట్ ఇస్ యూజ్ యాక్చువల్లీ, అంత ఉపయోగం అవసరం లేదు. ఇప్పుడు మీ ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం మనం. ఇదైతే ఓకే, ఐ థింక్ సింపుల్ బాగానే ఉంచారండి ఇది కదా, పర్ఫెక్ట్గా ఫొటోస్ అయితే వస్తాయి కదా మంచిగా. బట్ సపోజ్ నిలబడ్డాక నేను ఎలా ఉంది, గుడ్ రైట్.